హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తున్నానండి. ఇది మనకి రైస్‌లోకి, దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఈ విధంగా చేసుకుంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి. పచ్చడి కోసం నేను ముందుగా ఓ పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. పావు కేజీ పైనే ఉంటాయి 2 కాయలు పచ్చిగానే. అలాగే ఓ పావు కేజీ పచ్చిమిరపకాయలు, అర కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి. ముందుగా కాయలన్నీ శుభ్రంగా కడిగేసి పెట్టేశాను. ఇప్పుడు పచ్చడికి సరిపాను చూసారు కదండీ! ఈ మాత్రం చింతపండు తీసుకొని ఒక గిన్నెలో ఏసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే వంకాయల ముక్కలు కట్ చేసుకునేసుకోవటానికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని కొంచెం కల్లుప్పేసుకొని పక్కన పెట్టుకొసుకున్నాను ముందుగానే. పచ్చిమిరపకాయలు తొడియాలు తీసుకొని మనం పచ్చడి చేసుకోవటానికి బాండీలో ఏసేసుకుందామండి. నేను కాయలైతే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నా ముందుగా నేను. టమాటాలన్నీ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని పుచ్చులు చూసుకొని మనం శుభ్రంగా చూసుకొని ఎలా ఉందో లోపల పుచ్చులుంటే ఇలా ఈ విధంగా తీసేసుకోవాలండి. పుచ్చుండ కాయ వరకు మంచిగా చూసుకొని మనం ఇలా రౌండ్గా కోసేసుకుని ముక్కలు ముందుగా ఉప్పేసి నీళ్లు పెట్టుకున్నాం కదండి పక్కన ఒక గిన్నెలో వేసేద్దాము. వంకాయ ముక్కలు కూడా ఈ విధంగా రౌండ్గా శుభ్రంగా కోసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ముక్కలన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం పచ్చడి చేసుకోవటానికి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీలో పచ్చిమిరపకాయలు వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. మిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ వరకు ఈ స్పూన్ వరకు మినపప్పు అండి, మినపప్పు వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు పల్లీలు, కొంచెం లైట్గా వేగనిద్దామండి. ఒక స్పూన్ అంటే మనకి ఇది నాకు చిన్న కప్పు లాంటిదండి. మనకి మామూలు స్పూన్తో అయితే 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు పడుతుంది ఇది. ఆ చిన్న కప్పుతో నేను ఒక చిన్న కప్పు పల్లీలు, ఒక చిన్న కప్పు మినపప్పు వేసానండి. అలాగే చూసారండి ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు పట్టు తీసి పెట్టానండి. అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు మనం ఇవి వేయించుకుందామండి కొంచెం కలర్ వచ్చిందాక. ముందుగా మనం నీళ్ళల్లో
వంకాయ ముక్కలు నానబెట్టుకున్నాం కదండి, ఆ నీరంతా వంపేసి మళ్ళీ మంచినీళ్ళు పోసానండి. మనకు కండ్ర నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు ఒకసారి వేసేసుకుని ముక్కలు పచ్చిమిరపకాయలు వేసేద్దామండి. వంకాయ ముక్కలు ఉప్పు వేసుకుంటే మనకు కండ నది లేకుండా ఉంటుందండి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి. కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. మంట చిన్నగా పెట్టేసుకుని మనం ఇప్పుడు ముక్కలన్నీ ఇవి మెత్తగా మగ్గాలండి. మూత పెట్టేసుకుని సిమ్లోనే పెట్టేసుకుందాం మంటని. మనకి ఒక 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయినాయండి. మనకి చక్కగా పచ్చిమిరపకాయలన్నీ మెత్తగా మగ్గినవి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకున్నామండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దామండి. మనం అదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకున్నాము. కొంచెం వాటర్ పోసుకున్నామండి. టమాటా ముక్కలు మెత్తగా ఉండాలి కదా మనకి. కొంచెం పోసేసుకుని మూత పెట్టేసుకుందాం. మంట చిన్నగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి టమాటా ముక్కలు. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు మెత్తగా ఉన్నాయండి. చూసారు కదా, మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దానిలో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు మెత్తగా నానిపోయిందండి, వేసేద్దాము. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టానండి. కొత్తిమీర ఇప్పుడు మూత పెట్టుకుని ఆ నీరు మొత్తం మగ్గిన దాకా మగ్గనిద్దామండి. ఇప్పుడు టమాటా ముక్కలు దగ్గర పడిపోయినాయండి, చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. చూసారు కదా, ఈ విధంగా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. చల్లారనిద్దాము పచ్చడి చేసుకోవటానికి. ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయండి. మిక్సీ జార్లో వేసేసుకుని పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే ఒక 10 వరకు ఎల్లుల్లి రెబ్బలండి, అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఉప్పు ముందుగా వేసాను కదండి, చూసుకుని వేసుకోవచ్చు. మనకి సరిపోయినంత ఉప్పు, కళ్ళు ఉప్పు అండి. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. పచ్చడికి మిక్సీ వేసేసానండి. చూసారా కదా, ఈ విధంగా చక్కగా మనకి బరక వేసుకోవాలండి. టమాటా తొక్కులు, మన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా కనపడుతున్నాయండి. మిరపకాయలు కూడా సాయంత్రం నలకనీయకూడదు. ఇది ఇప్పుడు తాలింపు లేకపోయినా సరే తినేయొచ్చండి ఇలాగేను. నేనైతే తాలింపు చేశాను. తాలింపు చేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకొని పచ్చడి అంతా. చూసారు కదండి, వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుండిద్దండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.